మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ అయ్యారు. మల్లారెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి సమయంలో భూ వివాదానికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దానిలో గత కొంతకాలం క్రితము అడ్లూరి లక్ష్మణ్ అంటే ప్రభుత్వ విప్పు ఆయన కొంతమంది మనుషులతో వచ్చారనేటువంటి ఇంటెన్షన్ తో వచ్చారు, దాడి చేశారు, మా మీద కుట్ర జరుగుతుంది అని చెప్పి ఆరోపణలు చేశారు. మనతో మాట్లాడడానికి అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు. లక్ష్మణ్ గారు, ఏంటి చెప్పండి, అసలు మీరు ఏమైనా దాడి చేశారా? ఇప్పుడు బషీర్ అనేటువంటి వ్యక్తి, శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళు ధ్వంసం చేశారు 1 ఎకరం 29 గుంటలకు సంబంధించి రాజశేఖర రెడ్డి అలాగే మల్లారెడ్డికి సంబంధించినటువంటి ప్రాపర్టీ మీద. ఆయన మీ పేరు పర్టికులర్ గా తీయడం జరిగింది, లక్ష్మణ్ విప్పు అని చెప్పేసి. ఏంటి అసలు మీ స్పందన? మంత్రి మల్లారెడ్డి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆడింది ఆట, పాడింది పాట. మంత్రి మల్లారెడ్డి భూములకు వేరేటోళ్ళు వచ్చి నా భూమిని పోయేది ధైర్యం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎవరికైనా ఉంటుందా? షేరి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన ఎవరైతున్నారో గత 3 సంవత్సరాల క్రితం నాకు 600 గదాలు ఐటీటీలో ఉండే. ఆ 600 గదాలు ఆయన అమ్మిన. నా ఎలక్షన్స్లో డబ్బులు లేకపోతే అడ్డీ పౌసర్ తక్కువ అమ్మిన. అది కోర్టులు లీగల్గా ఉన్నదన్న. ఈ మల్లారెడ్డి అన్నట్టయినా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా జబర్దస్తిగా మంత్రి అని చెప్పేసి ఆయన కాంపౌండ్ వాళ్ళు పెట్టి బ్యాంక్ షాప్ పెట్టుకుని ఆ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ద్వారా సర్వే రిపోర్ట్ ఉన్నా కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఎమ్మెల్యే బేత్ సుభాష్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే వచ్చి మాట్లాడి, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన షేర్ సుభాష్ రెడ్డి మాట్లాడినా, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడిన ఇంటలేడని అని చెప్పి ఆ షేర్ శ్రీనివాస్ రెడ్డికి నేను ఇచ్చిన. అంతవరకే. తర్వాత దానికి సంబంధించిన ప్రాపర్టీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ షేర్ శ్రీనివాస్ రెడ్డి దగ్గర అంటే ఎలక్షన్స్ ముందు అంటే ఎమ్మెల్యే కాకముందు నేను మల్లారెడ్డిని అన్నా, అరే నువ్వు మంత్రిగా ఉన్నావన్నా, ఎందుకు పంచాయతీ పెట్టుకుంటావు, భూమి కొలుసుకుంటే ఎవరి భూమి అలా వెళ్తుంది. అలా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ద్వారా సర్వే రిపోర్ట్ ఉన్నది. ఆ సర్వే రిపోర్ట్ ద్వారానే భూమి కొనుక్కున్నాము. అన్న 600 గదాలను 7 కొనుక్కున్నాము. మాకు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయంటే ఎప్పుడు పోయినా సర్వే దాటేయడం తప్ప సర్వే చేసుకోవడానికి ఎప్పుడు కూడా సహకరించడం కాదు. లాస్ట్ కాల విజయంకుడు నరసింహారెడ్డి లక్ష్మారెడ్డి కూడా సర్వే పెడితే ఆ రిపోర్ట్ వస్తే కూడా అది ఏ రిపోర్ట్ అయినా ఆ రిపోర్టు ఆయన తప్పంటాడు. లాస్ట్ యాస్టకు వచ్చి ఏం చేసినట్టుకి మల్లారెడ్డి మంత్రి ఉన్నాడు, ఆయన తట్టుకునే పరిస్థితి లేదు. నేను చిన్న స్థాయి కార్యకర్తను, ఏదో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొట్లాడుతున్నాను, నాకు ఎందుకు పంచాయతీ అని శ్రీనివాసరెడ్డికి నేను ప్రాపర్టీ అప్పచెప్పిన. తక్కువకు ఎక్కువ అప్పచెప్తే ఇలా శ్రీనివాసరెడ్డి కొంతమంది కలిసి దాని ముఖం మీద వేయండు. అక్కడ ముఖం వేయడం సందర్భంలో నా పేరు తీసుకుంటాడు. ఒక మాజీ మంత్రిగా పనిచేసినట్టు మంత్రి హైదరాబాద్ 20 సీట్లో మల్లారెడ్డి అంటే పేరు ఏందో తెలుసు. మల్లారెడ్డి అంటే కేరా భూ కబ్జా అంటారు. ఆయన దగ్గరికి పోయేసి శ్రీనివాసరెడ్డి, బషీరు, విప్పు, లక్ష్మణ్ అని చెప్పి నా పేరు తీయాల్సినటువంటి అవసరం ఆయనకు ఎందుకు వస్తుందో నాకు అర్థమైతలేదు. నేను గతంలో అంటే నేను ఎమ్మెల్యే కాకముందు మాట్లాడిన మాట వాస్తవం ఇది. నేను ప్రాపర్టీ ఆయన అమ్మక ముందు నేను అడిగిన, అన్న సర్వే ఉంటే తెలుసుకుందామే, మాట్లాడుకుందాం, సెటిల్ చేసుకుందాం అంటే కూడా ఎప్పుడు రాలే ఆయన. ఎప్పుడు కూడా దాటేసే మాటలు మాట్లాడితే ఆయన పెద్ద నోరు పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడు, నోరుతో దాడి చేసుడు. ఆయనదే రాజ్యం, ఆయనే మంత్రి, ఆయన ఏదంటే అది చేసిండు. ఇవాళ ఏమని ఇవాళ జరగాల్సిన ఫిజికల్ పొజిషన్ ఏం జరిగింది అక్కడ ఆయన బలగం పోయింది, వాళ్ళ బలగం పోయింది, అందరూ బాహాబాహి అయిన్లు. పోలీసు వచ్చింది, పోలీసు మొత్తం కంట్రోల్ తీసుకున్న చట్ట ప్రకారం ఏది జరిగితే అది జరుగుతుంది. నేను నా పేరు తీసుకున్నందుకు మల్లారెడ్డి పేరు మీద చట్టపరంగా నేను కూడా డెఫినెట్గా నేను కోర్టులో ఫైల్ చేస్తా. నా పేరుని తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. నాకు ప్రాపర్టీ ఆల్రెడీ 2003 సంవత్సరాల కింద ప్రాపర్టీ నేను రిజిస్ట్రేషన్ చేసిన శ్రీనివాసరెడ్డికి. అంటే వారు ఎమ్మెల్యే చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి 2012-13లో మేము కొనుగోలు చేసాము, ఆ దూల్చెందు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీ ఇది. గత 10-12 సంవత్సరాల నుంచి మా కబ్జాలనే ఉన్నది, కరెంట్ బిల్లులు అన్ని బిల్లులు కడుతున్నాము. అంతకుముందు గతంలో వాళ్ళకి ఫ్యాక్టరీ ఉండే, అది సుప్రీంకోర్టులో కూడా ఉంది, అది ప్రస్తుతం మాదే. యాక్చువల్గా ఏదైనా ఉంటే సర్వే చేయాలి, చట్టపరంగా న్యాయపరంగా తీసుకుంటే మేము సహకరిస్తామని చెప్పేసి వారు కామెంట్ చేస్తున్నారు. కొద్దిసేపు 2016 నుంచి ఇంజక్షన్ ఆర్డర్ దీని మీద మేడ్చల్ కోర్టులో. 2016 అంటే ఇలా ఇప్పుడు 2008 సంవత్సరాలకు మేడ్చల్లో ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వెకెట్ చేయించుకోలే? అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అండ్ అదర్స్ అని ఈ రోజు వరకు ఇంజక్షన్ ఆర్డర్ ఫోర్స్లో ఉన్నది. ఇంజక్షన్ ఆర్డర్ మోక మీద మేము ఉన్నట్టు మెడ్చల్ కోర్టులో మాకు ఈరోజు ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఆర్గ్యుమెంట్స్ కూడా అటెండ్ అవుతలేరు వాళ్ళు. ఫైనల్ కేసుకు ఆర్గ్యుమెంట్స్కి అటెండ్ అవుతలేరు. నువ్వు అన్ని విధాల నీతి న్యాయంగా ధర్మంగా ఉన్నావు అయితే నీ మ్యాప్ చూపెట్టు అందరికీ. నీ భూమి ఉన్న మ్యాప్ ఉంటుంది కదా, మీడియా మిత్రులు నువ్వు పెట్టు. నేను 11 గంటలకు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను హైదరాబాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను. నీ మ్యాప్ ఏదైతే ఉన్నదో, నీ భూమి ప్రకారం నీ మ్యాప్ ఏదైతే, నువ్వు తేజ వైన్స్ ఉన్నది, నెలకు 10 లక్షల రూపాయలు కిరాయి తీసుకుంటాను, ఆడ మొత్తం కబ్జా పెట్టి మన ఆటోమొబైల్ షాప్ పెట్టినావు, అన్ని పెట్టినావు కదా. నువ్వు 2013 న్యాయంగా ఉన్నావు కదా. 2016లో మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. ఇలా 24 అంటే 8 సంవత్సరాలకి ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వికెట్ చేయించాలి, ఎందుకు కౌంటర్ చేయాలి దాని మీద? ఎందుకు నీ వకీల్ ద్వారా నువ్వు ఆర్గ్యూ చేయాలి? ఇవాళ మాకు చేతకాక మేము ఆ శ్రీనివాసరెడ్డికి ఎందుకు అప్పచెప్పినామంటే, మేము కరీంనగర్లో ఏదో చిన్నగా ఉండేటోళ్ళము.
నీ మంత్రి ఏదైతున్నదో మల్లారెడ్డిని తట్టుకునే శక్తివంతులు మేము కాదనే మేము సైలెంట్గా ఉన్నాం కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి ఆయనకున్నటువంటి శక్తిని బట్టి ఆయనకున్నటువంటి సోర్స్ని బట్టి ఆయన ముఖం మీదకి వచ్చిండు, ముఖం మీద వచ్చి కొట్లాడుకుంటారు. ఇలా నా పేరు తీసినావు కాబట్టి ఖచ్చితంగా క్లియర్గా పిక్చర్లకు వస్తా, యథార్థం చెప్తాను. ఒకటే నువ్వు మా మంత్రిగా పనిచేసినావు కదా, ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు కదా. 2016 నుంచి ఇంజక్షన్ ఆర్డర్ నువ్వు జవాబు చెప్పు. ఇప్పుడు చట్టపరంగా ఈ రోజు ఇంజక్షన్ ఆర్డర్ మీరు కోట్ల మెడ్చల్ కోట్ల చూడండి. ఇంజక్షన్ ఆర్డర్లో ఇంజక్షన్ 82/ఈలా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదా లేదా అంటే కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ దాని యొక్క అర్థమైంది. వీళ్ళ భూమికి వాళ్ళు డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్పేసి క్లియర్గా ఉన్నది. మల్లారెడ్డి అండ్ నా రాజశేఖర రెడ్డి వాళ్ళ వియాంకుడు ఉన్నది. ఇంకా నేను ఇంకా ఒక్కడు ముందుకేసి నేను నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను ఇంకా వేరే కోర్టులకు ఆశ్రయిస్తే వేరే తీరు ఉండేది. ఎందుకు సుస్థానియాసం చేసిన అంటే పోనీ భూ కబ్జాతో తట్టుకునే శక్తివంతుడు నేను కాదు. ఆయన 1,00,000 ఎకరాల పాలమ్ముకున్నాడు, ఇలా 1,000 కోట్లకు అధిపతి అయిండు. ఇలా ఏమైనా చేపించాడు, మాకు ఎందుకు బాధ ఆయనతో అని చెప్పి సప్పుడే చెప్తున్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్లారు, ఈ వివాదం ఎందుకు, న్యాయపరంగా మనం ఏదన్నా ఉంటే సాల్వ్ చేసుకుందామని చెప్పేసి ప్రపోజల్ తీసుకొచ్చారు కదా, అప్పుడు ఏంది ఆయన రెస్పాన్స్ ఏంది? ఉండని నేను బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన 740 గదాలు. షేర్ శ్రీనివాసరెడ్డి అంటే షేర్ సుభాష్ రెడ్డి వారు సొంత తమ్ముడు ఇద్దరు. అలా టీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఇంకా 4 ఉన్నారు. పుష్కూరు రామారావు ఉన్నాడు. వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి మేము అక్కడ ఉన్నటువంటి మధ్యలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషుల మధ్యలో వయా మీడియా సెటిల్మెంట్ కోసం కూర్చుంటే ఆయన సుధామాన్ ఎవరైతే అమ్మినతంతో కూడా ఏం మాట్లాడాడు, సుధామ అంటే భూమి లేదు, నువ్వు జాగే లేదని చెప్పి సుధామానికి 25 లక్షలు ఇచ్చి ఆయన కొన్నాడు. ఇవ్వాలి వస్తే వాళ్ళని కొనుడు. నేను అనేది ఇవన్నీ ఎందుకు మల్లారెడ్డి కాదు, మాజీ మంత్రి మల్లారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, మేము రీజనల్ డిప్యూటీ డైరెక్టర్తో మ్యాప్ ఉన్నది, మా ఇంజక్షన్ ఆర్డర్ దానికి జవాబు చెప్పు నువ్వు. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఎట్లా చూస్తారు? మీ పేరు వాడారు, ప్రత్యక్షంగా మీరు కొంతమందితో వచ్చిండ్రు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. కెమెరాలు ఫోటోలు ఉంటాయి కదా, కెమెరాలనే ధ్వంసం చేసింది అంటున్నారు. లేదు, ధ్వంసం చేస్తే పోలీసు ఉంటాయి కదా. పోలీసుకు ఫోన్ లక్ష్మణ్ కుమార్ గిట్టి ఈ 82/ఈలో ఎవరికైనా సిపి గారికో, ఏసీపీకో, సిఐకో, ఎస్ఐకో, గవర్నమెంట్ విప్పుగా ఎమ్మెల్యేగా నా ఫోన్ ఇస్తా. నా ఫోన్ ఏదే, నా ఫోన్ మొత్తం పెడతా, చెక్ చేయమని. 82/ఈలో ఎవరికైనా నేను టెలిఫోన్ చేసి నేను మాట్లాడినట్టయితే నేను బాధ్యత వహిస్తా. ఇప్పుడు ఆయన ఎలక్షన్స్కి ముందు ఆయన ఉప్పల్ ఎమ్మెల్యే అయినటువంటి బేత్ సుభాష్ రెడ్డి అంటే 740 గదాలు తీసుకుని మా భూమి ఇస్తాను. ఆయన మహానుభావుడు, మా కడుపు కొట్టి 740 గదాలు తీసుకుని బేత్ సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే తెలుసా. సుభాష్ రెడ్డి అంటే షేర్ సుభాష్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆఫీస్లో ఉంటాడు. ఆయనే పిఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కలిసి మా భూమి ఇప్పిస్తానంటే లాస్ట్ మేము ఏం చేసి నేనేం చేసి 600 కదా, నాకు 600 స్క్వేర్ యార్డ్స్ నాది. నాకు వీళ్ళందరితో కాదు అని చెప్పేసి నేను బిఫోర్ ఎలక్షన్స్ ముందే నేను నా భూమి రిజిస్ట్రేషన్ చేసిన శ్రీనివాసరెడ్డికి, నామమాత్రం రేటుకు రిజిస్ట్రేషన్ చేసిన. ఇంజక్షన్ అటువంటి ఆయన కూడా అన్నా అంటే నువ్వు ఏమైనా చేసుకోని నేను రాను, అది ఆ భూమి వివాదాలు నేను పోను, వివాదాలు ఇప్పుడు రాలేదు, నేను పోను అని చెప్పిన. నేను చెప్తున్నాను, నా టెలిఫోన్ నేను ముందు పెడతా, మీడియా ముందు పెడతా. ఈ టెలిఫోన్ ద్వారా నేను మన 82/ఈ విషయంలో పట ఏసీపీ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ, సిపి గారు కానీ నా ప్రాపర్టీ ఆయన అభియోగం చేస్తాను కదా, నేను అయితే ఫోన్ చేసి ఉండాలి కదా, మీడియా మీద ఫోన్ చేసి ఉండాలి కదా. ఆయనకు బొద్దు ఒక మంత్రిగా పనిచేసి వచ్చి ఆ రేగులు గుంజ చేసుడు ఏంది, ఆ దుబ్బేసుడు ఏంది, కాంగ్రెస్ పార్టీ పేరు తీసుడు ఏంది. నువ్వు 2016 నుంచి ఫోర్స్లో లేవు, ఇంజక్షన్ ఆర్డర్ నీకు ఎగనిస్ట్గా ఉంది, కోర్టు ఆర్డర్ నీకు ఎగనిస్ట్గా ఉన్నది. ఆయన ఫోర్సబుల్ అక్కడ తేజావాణి స్వీట్ నెలకు 10 లక్షల రూపాయలు కిరాయి తీసుకుంటున్నావు, దౌర్జన్యంగా ఆటోమొబైల్ సెంటర్ నడిపిస్తావు, దౌర్జన్యం చేస్తావు, ఎవడు మాట్లాడితే వాడిని గట్టిగా మాట్లాడతావు. ఇప్పుడు నాకు 2 సార్లు ఫోన్ చేసిండు, నీ ఫోన్ లిఫ్ట్ చేయాలి మల్లారెడ్డి ఫోను. అయినా రేపు నేను న్యాయపరంగా నా పేరు తీసినందుకు ఒక విప్పుగా, ఒక దళితునిగా డెఫినెట్గా ఆయన మీద నేను చట్టపరంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తా. సో మొత్తం మీద తనకి ఆ సంబంధం లేదు, గతంలోనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు ముందే అమ్మేశాను కాబట్టి ఒక మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతను దౌర్జన్యం చేసడం తప్ప నా పేరును ఉపయోగించినందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. గతంలో ఉన్నటువంటి అనేక భూ కబ్జాలు చేసి ఆ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి మల్లారెడ్డి తనపైన ఆరోపణలు చేయడం సబబు కాదు అని చెప్పి ఖండిస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.